ఎన్ని రోజులు ఇల్లు మహానుభావుడు అని అంటారు కదా. సాధారణంగా మనం ఉద్యోగానికి వెళ్ళొచ్చినప్పుడు, కాలేజీకి వెళ్ళొచ్చినప్పుడు వచ్చిన తర్వాత ఏం చేస్తామంటే ఖచ్చితంగా స్నానం చేస్తాం. మీరు ఎవరు మురికిలో దొరిలారా? రోడ్డు మీద దొరిలారా? లేదు. మరి ఎందుకు స్నానం చేస్తున్నారు? మనకు తెలియకుండానే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో కలుషితం ఉంది. మీరు ఎంత చక్కని ఏసీ రూమ్లో ఉన్నా సాయంత్రం కూర్చొని మీ శరీరం ఇల్లు అనండి, ఏమొస్తుంది చెప్పండి. అక్కడ ఇల్లు అంటారు అనుకోండి, స్లోగా ఒక ఉండ. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? మీరు ఏమైనా చేయి తీసుకెళ్ళి మట్టిలో పెట్టారా? అట్లా ఫ్యాన్ కిందే ఉన్నారు, ఆఫీస్లోనే ఉన్నారు, కానీ ఇల్లు అన్నారు అనుకోండి మట్టి ఫామ్ అవుతుంది. ఎందుకని? మనకు తెలియకుండానే ఉన్నటువంటి వాతావరణ కాలుష్యంలో ఉన్న మట్టి మురికి మనకు అంటుకుంటుంది. అలాగే ఈ పాపిష్టి లోకంలో మనం రోజంతా సంచరిస్తున్నప్పుడు మనకు తెలియకుండానే ఎక్కడో ఒక చోట పాపము మనల్ని అంటుకుంటుంది. కాబట్టి ఏం చేయాలి? ప్రతిరోజు సాయంత్రం ఎలా స్నానం చేస్తున్నామో అలాగే దేవుని సన్నిధికి వచ్చి మోకాల మీద పడి, అయ్యా చేతులకు నా శరీరానికి మురికైతే సబ్బుతో నేను శుద్ధి చేసుకుంటా. మరి లోక మాలిన్యం ఏదైనా నాకు అంటినట్లయితే సబ్బు దాన్ని క్లీన్ చేయలేదు. కేవలం నీ రక్తము మాత్రమే నన్ను శుద్ధీకరిస్తుంది. కాబట్టి నీ రక్తముతో నన్ను పరిశుద్ధపరచు ప్రభువా. అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు నన్ను కడుగయ్యా అని ప్రార్థన చేసి ప్రభు రక్తంలో కడగబడి ప్రశాంతంగా పడుకోండి. మీరు పోయినా పర్వాలా, ప్రభు వచ్చినా పర్వాలా. ఎక్కడికి వెళ్తారో చెప్పండి, పరలోకానికి వెళ్ళిపోతాం. సంగమా, దాచిపెట్టుకండి అతిక్రమములు, అసలు దాచిపెట్టుకండి. దావీదు దాచిపెట్టే తీవ్రమైన శిక్షను కొని తెచ్చుకున్నాడు. ఆ తర్వాత పశ్చాత్తాపడ్డాడు, ఏడ్చాడు, దేవుడు కరిగిపోయాడు. అంత వ్యభిచారం చేసినా దావీదు పశ్చాత్తాపడి ఏడిస్తే దేవుడు కరిగిపోయాడు. కరిగిపోయి అన్నాడు, సరేలే ఎడకు,